ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ అధికారిక చిహ్నంపై సర్కార్ ఇంకా క్లారిటీకి రాలేదు. లోగో ఫైనల్ కాకపోవడంతో జూన్ 2న ఆవిష్కరణ లేనట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లోగోపై ఇంకా చర్చలు నడుస్తూ ఉన్నాయని కవులు, కళాకారులు, మేధావులు, పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెబుతున్నారు. డిజైన్పై వివాదం రాజుకున్న వేళ లోగోపై లోతుగా అధ్యయనం చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని డిజైన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన లోగోలో అమరవీరుల స్తూపం, 3 సింహాల బొమ్మ ఉన్నాయి. పాత ఎంబ్లంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్ర ఉన్నాయి. ఈ క్రమంలో లోగో డిజైన్ల ఫైనలైజేషన్ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే అని సమాచారం. ఆర్టిస్ట్ రుద్ర రాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేశారు. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రతో ఒక లోగో తయారు చేయగా, తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, అమరవీరుల స్తూపంతో మరో లోగో డిజైన్ చేశారు. తాజాగా అమరవీరుల స్తూపం, రాజముద్రతో తాజా మరో లోగో వైరల్ అవుతోంది. అదే ఫైనల్ అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా లోగోని ఫైనల్ చేయలేదని చెబుతోంది. అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం మంతనాలు జరిపారు. అందరి అభిప్రాయం తెలుసుకుంటున్నారు సీఎం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చారి, తెలంగాణ అధికారిక చిహ్నంపై సర్కార్ ఇంకా క్లారిటీకి రానట్టు తెలుస్తూ ఉంది. లోగో ఆవిష్కరణ లేనట్టే అనే ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చారి? తెలంగాణ ప్రభుత్వం జూన్ 2వ తేదీన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రాజముద్ర లోగో ఒక ప్రకటన వస్తుందనే ఒకటి చర్చ అయితే జరిగింది. కానీ ఇప్పుడు వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం జూన్ 2న లోగో ఆవిష్కరణ కావచ్చు, లోగోకు సంబంధించినటువంటి అంశము లేనట్టే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 200 మంది కళాకారులు, కవులు నుంచి అనేక రకమైనటువంటి సూచనలు, సలహాలు వచ్చాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక లోగో మీద ఒక క్లారిటీకి అయితే రాలేదు. అన్ని రకాల అభిప్రాయాలన్నింటినీ సేకరించి ఇప్పుడు వచ్చినటువంటి ప్రచారంలో ఉన్నటువంటి లోగోలన్నింటినీ కూడా ప్రభుత్వం తీక్షణంగా పరిశీలిస్తుంది. అన్ని అభిప్రాయాలను, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ఫైనల్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. జూన్ 2న లోగో వస్తుందనేటువంటి ప్రచారం మాత్రం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం లోతుగా అధ్యయనం చేయాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోగో, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ లోగోలో ఉండాలా, చూడాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. కవులు, కళాకారులు అందరి అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని లోగోలను తయారు చేసింది. కానీ విస్తృతమైనటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత అందరి ఆమోదంతో ఒక లోగో ఆవిష్కరించాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కవులు, కళాకారులతో కూడా ఈ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఇంకా 3 రోజులు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి. రైట్, అది తెలంగాణ అధికారిక చిహ్నంపై సర్కార్ ఇంకా క్లారిటీకి రాలేదు. లోగో ఫైనల్ కాకపోవడంతో జూన్ 2న ఆవిష్కరణ లేనట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.